హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వము స్కిల్ టెస్ట్‌లను నిర్వహించబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేసిందనమాట. అయితే ఈ యొక్క పరీక్షలను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ విధానంలో నిర్వహించబోతున్నారు? సో, మీరు ఈ యొక్క పరీక్షలకు ఎక్కడికి వెళ్లి అటెండ్ అవ్వాలి? మనకు ఈ పరీక్షలు ఎటువంటివి పెడుతున్నాము అని ఎలా తెలుస్తుంది? ఓకేనా? ఎలా ప్రిపేర్ అవ్వాలి? సిలబస్ ఎలా ఉంటుంది? సో, మీకు వీటన్నిటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్టు, మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. సో, అక్కడ కూడా మీరు నాతో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. చాలామంది కూడా జాయిన్ అయితే అయ్యున్నారు ఇప్పటికి. ఓకేనా? సో, ఇక టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలను నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వ అధికారులు సమాచారం విడుదల చేయడం జరిగిందనమాట. చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ నన్ను దాదాపుగా చాలామంది కూడా అడిగారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు పరీక్షలను ఎప్పుడు పెడతారు? ఉద్యోగాలు అసలు ఎప్పుడు ఇస్తారు? ఏ విధమైనటువంటి ఉద్యోగాలు కల్పిస్తారు? ఓకేనా? ఈ పరీక్షలను నిర్వహించినట్లయితే ఏ విధానంలో మాకు ఈ స్కిల్ టెస్ట్‌లు ఎటువంటివి పెడతారు? స్కిల్ టెస్ట్‌లను ఏ విధంగా రాయాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో, ఈ విధంగా చాలా డౌట్సే అడిగారండి. మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా? సో, ఇక మొట్టమొదటిగా వచ్చేసి మీకు పరీక్షలను నిర్వహించబోతున్నట్లు అసలు ఫస్ట్ ఎలా తెలుస్తుంది? ఓకేనా? చాలామందికి ఉన్నటువంటి డౌటు ఇదేననమాట. సో, మనకు మీ యొక్క మొబైల్ నంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉంటుందో, తొలుత మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు కదా అప్లై చేసినప్పుడు. సో, అప్పుడు మీకు ఓటీపీ బేస్డ్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసినారు అధికారులు. మీరు కూడా చేసుకో ఉంటారు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు. అప్పుడు ఏదైతే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చుంటారో, సో, ఈ యొక్క ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌కు ఓకేనా? ఈ విధంగా ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూడొచ్చు, నాకు చాలామంది మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా స్క్రీన్ షాట్స్ తీసి పంపించారనమాట. ఓకేనా? We are delighted to inform you that your assessment has been successfully scheduled as part of the కౌశల్యం ఇనిషియేటివ్. ఓకేనా? ఇది కౌశల్యంలో ఒక భాగంగా మీకు ఈ యొక్క అసెస్మెంట్స్ అనేటువంటివి షెడ్యూల్ అయినట్లుగా మెసేజ్ అనేది మెయిల్ చేశారు. ఇది యాక్చువల్‌గా ఇది మెయిల్. కొంతమందికి వచ్చేసి నార్మల్ ఎస్ఎంఎసెస్ కూడా వస్తూ ఉన్నాయి. ఇది కొంతమందికి వచ్చేసి మెయిల్‌కు మెసేజ్‌లు అయితే పంపిస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క అసెస్మెంట్ సెంటర్ కూడా ఇచ్చారనమాట మొత్తం కూడా. ఓకేనా? కనగపల్లి శ్రీ సత్యసాయి ఆంధ్రప్రదేశ్. మనకు శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్‌కి చెందినటువంటి వాళ్ళు ఈ స్క్రీన్ షాట్ అయితే పెట్టారనమాట. సో, ఇక కనగపల్లి అని ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో, గ్రామ వార్డ్ సచివాలయాల్లోని మీకు ఈ యొక్క టెస్ట్‌లు అటువంటివి పెడతారు ఖచ్చితంగా. లేదు అనుకుంటే ప్రభుత్వ కార్యాలయాలు ఏవైనా సరే. ఓకేనా? సో, టైం కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. ఒక సెకండ్ మీకు క్లియర్‌గా చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ టైం చూడొచ్చు. సాటర్డే 6థ్ డిసెంబర్ 2025 3 PM వీళ్ళకి 6థ్ డిసెంబర్‌న అసెస్మెంట్ అయితే ఉండబోతుందనమాట. అది కూడా టైం మెన్షన్ చేస్తున్నారు. 3 గంటలకైతే ఉంటుంది. సో, యాక్చువల్‌గా మనకు 2 స్లాట్లు అయితే ఉంటాయండి ఈ పరీక్షలన్నీ కూడా. మార్నింగ్ ఒక స్లాటు, ఆఫ్టర్‌నూన్ ఒక స్లాట్ అయితే ఉంటుంది. సో, అది వాళ్ళు ఏ టైంలో అయినా పెట్టొచ్చు. 10 నుంచి 11 వరకు పెట్టొచ్చు. 11 నుంచి 12 వరకు పెట్టొచ్చు. 12 నుంచి 1 వరకైనా పెట్టొచ్చు. కేవలం మీకు ఎన్ని నిమిషాలు ఉంటుందంటే ఎగ్జాము 45 మినిట్స్ మాత్రమే ఉంటుందండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో, 45 మినిట్స్‌లో మనకు వాళ్ళు ఏ టైం నుంచైనా పెట్టేసేయొచ్చు. ఉదయాన్నే అంటే మధ్యాహ్నం 1 లోపల. మధ్యాహ్నం నుంచి ఇంకొక స్లాట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా టైం కూడా మెన్షన్ చేసుంటారు. ఇక్కడ మనకు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారండి. 15 నిమిషాల ముందే మీకు షెడ్యూల్ అయినటువంటి టైంకి 15 నిమిషాల ముందే మీరు అటెండ్ కావాలని ఇక్కడ మనకు చెప్పున్నారు. ఓకేనా? ఇక్కడ ఏమేమి తీసుకువెళ్ళాలి అంటే మీరు అసెస్మెంట్‌కి వెళ్ళేటప్పుడు బ్రింగ్ ఏ వాలిడ్ ఫోటో ఐడీ అండ్ ఎనీ అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మెన్షన్డ్ ఇన్ యువర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తున్నారు. అంటే డాక్యుమెంట్స్ అంటే ఏమడుగుతున్నారంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్వాలిఫికేషన్ ఏదైతే పెట్టుంటారో హై క్వాలిఫికేషను, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ ఏవైనా తీసుకువెళ్ళండి. అండ్ అలాగే ఐడీ ప్రూఫ్ ఉండేది. పాన్ కార్డ్ అయినా సరే, ఆధార్ కార్డ్ అయినా సరే, ఓట్ కార్డ్ అయినా సరే, ఏదైనా ఐడీ ప్రూఫ్ అయితే తీసుకువెళ్ళొచ్చనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేసుకొని వెళ్ళాలి అసెస్మెంట్‌కు వెళ్ళేటప్పుడు. క్లియర్‌గా మనకు మెన్షన్ చేసేస్తున్నారు ఇక్కడ అన్నీ.
ఓకేనా? సో, ఈ విధంగా మెసేజెస్ అయితే వస్తాయండి. మీరు ఒకసారి మెయిల్ అండ్ అలాగే ఎస్ఎంఎసెస్ చెక్ చేసుకుంటూ ఉండండి. చాలామందికి ఇంకా రాలేదు అడుగుతూ ఉన్నారు. కొంతమందికి మాత్రమే వస్తూ ఉన్నాయి. వస్తాయి. లేట్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా. రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి యాక్చువల్‌గా ఈ ఎగ్జామ్స్ డిసెంబర్ 2 నుంచి. సో, రేపు మధ్యాహ్నం కావచ్చు, ఉదయం కావచ్చు స్లాట్స్ అనేటువంటివి ఉంటాయండి. సో, ఆ స్లాట్స్‌లో కంప్లీట్ అయినాక ఓకేనా? వాళ్ళు కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయితే తెలియజేస్తారనమాట. అసలు ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉండింది? ఎలా జరిగింది? ఎలా పెట్టారు? ఆ వివరాలన్నిటి గురించి కూడా ఖచ్చితంగా వాళ్ళు తెలియజేస్తారు. నేను కూడా కనుక్కుంటూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేస్తూ ఉంటాను. వీలైనంత త్వరగా మీకంతా కూడా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయన్నమాట. సో, ఇక ఈ స్లాట్స్ వచ్చేసి 2 స్లాట్స్ అనమాట మనకు. సో, ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి ఎప్పుడు వరకు జరుగుతాయి అనే విషయం గురించి అయితే మనం చెప్పలేమండి. సో, ఒక్కొక్కరికి మనకు ఒక్కొక్క స్లాట్‌లో పెడుతూ ఉన్నారు కాబట్టి అలా. సో, కొంచెం లేటే అవ్వచ్చు. ఈ నెలాఖరు వరకు కూడా జరిగేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చనమాట. అందరికీ జరగాలి. దాదాపుగా 28,00,000 మంది రిజిస్ట్రేషన్స్ చేసుకో ఉన్నారు. అందరికీ పెట్టాలంటే ఒక 10, 20 రోజుల్లో పెట్టే పని కాదు కదా! లేటే అవ్వచ్చనమాట. అయితే మీకు ఈ పరీక్షలు, ఈ టెస్ట్‌లు అనేటువంటివి ఎలా జరగబోతున్నాయి? ఎలా మీకు నిర్వహిస్తారంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్‌గా గ్రామ వార్డ్ సచివాలయంలోనే మీకు పెడుతున్నారు టెస్ట్. మీరక్కడికి వెళ్తారు. సో, మీకక్కడ ఒక కంప్యూటర్ అయితే ఇస్తారనమాట. అందులో మిమ్మల్ని 15 మినిట్స్ ముందు ఎందుకు రమ్మన్నారు అంటే, ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్‌తో రిజిస్ట్రేషన్స్ చేస్తారు. పాస్‌వర్డ్ అవన్నీ కూడా క్రియేట్ చేసి సెట్ చేస్తారనమాట. ఓకేనా? దాని తర్వాత మీరు లాగిన్ అయ్యేటప్పుడు వాటితో అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. మీ పాస్‌వర్డ్స్ వాటన్నిటిని కూడా పెట్టుకొని. ఓకేనా? మిమ్మల్ని ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేటువంటివన్నీ ఎందుకు తీసుకురమ్మన్నారంటే ఫస్ట్ ఆళ్ళు వెరిఫికేషన్స్ చేసి, దాని తర్వాత మీకు ఆ యొక్క రిజిస్ట్రేషన్స్ చేపిచ్చి సైట్ ఏదైతే ఉంటుందో మీ ఈ ఎగ్జామ్ అనేటువంటిది రాసే సైట్ ఓకేనా? ఆ సైటు లాగిన్ అయ్యే డీటెయిల్స్ మొత్తం కూడా చెప్తారు. ఎలా లాగిన్ అవ్వాలి? ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్తారు. అందువల్లే టెస్ట్‌కి ఒక 15, 20 మినిట్స్ ముందే రమ్మనున్నారు మీకు. మీకు ఇచ్చినటువంటి మెసేజ్‌లో మెన్షన్ చేసుంటారు ఖచ్చితంగా. సో, ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళు క్రియేట్ చేసిస్తారు. క్రియేట్ చేసి ఇచ్చాక మీరు ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్‌తో లాగిన్ అయితే అవ్వాలి టెస్ట్ స్టార్ట్ అయ్యే ముందు. ఓకేనా? సో, టెస్ట్ స్టార్ట్ అయిన ఆ మినిట్ నుండి 45 మినిట్స్ వరకే టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత మీరు రాయాలన్నా కూడా ఆటోమేటిక్‌గా ఆ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే వర్చువల్‌గా సిస్టమ్‌లో కాబట్టి అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. లేదు మేము ఎంతసేపు రాస్తాం అనుకుంటే అంతసేపు అంటే కుదరదనమాట. 45 మినిట్స్ అంటే 45 మినిట్సే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ల్యాప్‌టాప్‌లో రాస్తున్నారు కాబట్టి. ఓకేనా? కాబట్టి మీకు డీటెయిల్స్ అనేటువంటివి సారీ ఈ ఎగ్జామ్ ప్రాసెస్ అనేటువంటిది ఇలా ఉంటుంది. సో, మీరక్కడికి వెళ్లి కూర్చుంటారు. మీకొక హెడ్‌ఫోన్స్ ఇప్పుడు నేను ఎట్లాంటిది ఏసుకో ఉన్నానో, ఈ విధంగా హెడ్‌ఫోన్స్ అయితే ఇస్తారనమాట. హెడ్‌సెట్ వీటిని మీరు పెట్టుకోవాలి. పెట్టుకొని కెమెరా అయితే ఉంటుంది ముందు. వెబ్ కెమెరా అటాచ్ చేసుంటారు కంప్యూటర్‌కి. సో, ఆ వెబ్ కెమెరా మిమ్మల్ని మొత్తం కూడా స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ అది మిమ్మల్ని మొత్తం కూడా రికార్డింగ్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ మీరు రాసేటువంటి టెస్ట్ స్క్రీన్ రికార్డింగ్ అవుతూ ఉంటుంది లోపల. ఓకేనా? సో, మీరెక్కడ కూడా చిన్న మిస్టేక్ చేసినా సరే, మీ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది రిజెక్ట్ అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. పక్కకి చూడకూడదు. ఓకేనా? ఎక్కడ కూడా పెన్ను, పేపర్ పెట్టి కూడా చేయకూడదనమాట. మీరు స్ట్రెయిట్‌గా చూడాలి. స్క్రీన్ మీద చూడాలి. క్వెషన్ చూడాలి. దాని తర్వాత మీరు కాలిక్యులేషన్ చేసుకొని ఆన్సర్స్ అనేటువంటిది పెట్టడం జరుగుతుందనమాట. అలా మీరు ప్రాసెస్ అనేటువంటిది చేసుకోవాలనమాట. సో, మీరు గనక ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు సంబంధించి ఇంతకుముందు అసెస్మెంట్స్ ఏమన్నా రాసున్నట్లయితే అసైన్‌మెంట్స్ సో, మీకు కొంచెం అవేర్‌నెస్ అయితే ఉంటుందనమాట వీటి మీద. సో, ఫస్ట్ కంపెనీ నుంచి ఒక లింక్ అయితే వస్తుంది హెచ్ఆర్ నుంచి. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంటర్ చేసుకొని మీరు లాగిన్ అయిపోయాక దాని తర్వాత కెమెరా అయితే ఆన్‌లో ఉంటుంది. మొత్తం మిమ్మల్ని రికార్డింగ్ చేస్తూ ఉంటుంది. స్క్రీన్ రికార్డింగ్ ఈవెన్ స్క్రీన్ రికార్డింగ్ కూడా అవుతూ ఉంటుందనమాట. క్యాప్చర్ చేస్తూ ఉంటారు. సో, మొత్తం కూడా మీరు ఇటు సైడ్‌కి తిరగకూడదు. ఇటు సైడ్‌కి తిరగకూడదు. సో, డైరెక్ట్‌గా ఇలాగే చూడాలి. ఇలాగే కాలిక్యులేషన్స్ చేసుకోవాలి. ఆన్సర్స్ కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఈ విధానంలో జరుగుతుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు టెస్ట్‌లు అనేటువంటివి. సో, సేమ్ ఇదే ప్రాసెస్‌లో మీకైతే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, మీరు కొంచెం అటు ఇటు తిరిగినా సరే మిమ్మల్ని ఎగ్జామ్‌లో ఫెయిల్ చేసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. అది కూడా చెప్తున్నాను. ఇక మీరు ఎగ్జామ్‌కొచ్చేసి 45 మినిట్స్ అయితే ఉంటుందండి. ఇందులో మనకు కమ్యూనికేషన్ టెస్ట్ కూడా 15 మినిట్స్ అయితే ఉండటం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ మెయిన్ మనకు 45 మినిట్స్ ఎలా ఉంటుంది, ఏ ప్రాసెస్‌లో ఉంటుందనే విషయం గురించి కొంచెం లాస్ట్‌లో చూపిస్తాను మీకు. దాని తర్వాత ఈ యొక్క కమ్యూనికేషన్ టెస్ట్ కూడా మీకు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఏదైనా ఒక వాయిస్ అయితే ఇస్తారనమాట ఫస్టు. వాళ్ళు కొంచెం ఫాస్ట్‌గానే చెప్పేస్తారు. ఆ వాయిస్‌ని మీరు గ్రాబ్ చేసుకొని ఓకేనా? ఈజీగా గ్రాబ్ చేసుకొని దాన్ని మళ్ళా తిరిగి సెంటెన్స్ వాళ్ళు ఏ ఫార్మాట్‌లో చెప్పారో అదే ఫార్మాట్‌లో చెప్పాలనమాట.
వాళ్ళు కొంచెం స్పీడ్గానే చెప్తారు అవతల. సో ఆ వాయిస్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా మీరు పలకాలన్నమాట. ఇది కమ్యూనికేషన్ టెస్ట్ అనేటువంటిది అయితే ఉండొచ్చు. కమ్యూనికేషన్ రౌండ్ టెస్ట్ ఇదే విధంగా మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ అయితే ఉండొచ్చు. సో కొంచెం ప్రిపేర్ అయితే అవ్వండి గాయస్. మీరు ఏముందిలే ఏం కాదులే అనుకుని అలాగైతే ఉండొద్దు. సో ప్రభుత్వం మనకు ఆపర్చునిటీ అయితే ఇచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. చాలామంది రిజిస్ట్రేషన్స్ చేసుకో ఉన్నారు. తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉండండి, నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. జాబ్ రికమెండేషన్స్ అండ్ ప్లస్ సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ టెస్ట్ అనేటువంటిది కంప్లీట్ అయ్యాక. జాబ్ రికమెండేషన్స్ అంటే మీకు ఏమైనా జాబ్స్ వచ్చే ఏమైనా కొత్త జాబ్స్ అనేటువంటివి వచ్చాయనుకోండి, మీ మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే మీకు ఎంసీక్యూస్ అయితే ఉంటాయండి మ్యాక్సిమం ఈ యొక్క 45 మినిట్స్ స్కిల్ టెస్ట్లో. ఒక సెకండ్. సో ఇక్కడ స్క్రీన్ మీద ఇది చూడొచ్చండి. అర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఎంసీక్యూస్. వాటిని క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు ఆన్సర్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు, కింద 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. వాటిలో ఏదో కరెక్ట్ అయితే అది చూస్ చేసుకోవాలి. దాని తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, దాని తర్వాత జనరల్ నాలెడ్జ్. ఓకేనా. ఇక ఇంగ్లీష్ గ్రామర్ మీద కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ బేసిక్స్ గురించి కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది ఎంసీక్యూస్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా మీకు 45 మినిట్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఎన్ని మార్క్స్కి అయితే పెట్టబడుతున్నాము అనే విషయం గురించి అయితే మెన్షన్ చేయలేదన్నమాట మనకు. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటాయండి. ఫైనల్గా వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అసెస్మెంట్స్ ప్రక్రియలో రేపు టెస్ట్ అనేటువంటిది కంప్లీట్ అయ్యాక మీకు ఇంకా కొంచెం క్లారిటీ వచ్చేలా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసి, అంటే టెస్ట్ అయినటువంటి వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ కనుక్కుంటాను. ఎలా అయింది ఏంటి ప్రాసెస్ మొత్తం కూడా ఇంకొంచెం క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తానండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.